ఇశ్రాయేలు చిన్నది. ఈమెను గురించి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో ఆ చిన్నదాని పేరు గాని ఆమె తల్లిదండ్రుల గురించి గాని వ్రాయబడలేదు. కానీ ఆ చిన్నది దేవుని యందు కనుపరిచిన విశ్వాసాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఒకానొక దినమున సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను మరియు సిరియనులు యెహోవా చేత ఇశ్రాయేలు దేశము మీదికి యుద్ధమునకు వెళ్ళారు. ఆ యుద్ధంలో సిరియనుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోతారు. అంతేకాక ఇశ్రాయేలీయుల జనాంగాన్ని బానిసలుగా సిరియా దేశానికి తీసుకుని వస్తారు. ఈ చిన్నది నయమాను భార్యకు దాసిగా ఉంటుంది. నయమాను చేత తన ఇంటికి బానిసగా తీసుకురాబడుతుంది. ఈ చిన్నది నయమాను భార్య దగ్గర ఎంతో నమ్మకముగా పనిచేసేది. ఈ నయమాను మహాపరాక్రమశాలియే యుండెను గాని అతడు కుష్ఠరోగి. ఈ విషయం ఈ చిన్నది గ్రహిస్తుంది. ఆ సమయంలో తనను బానిసగా తీసుకువచ్చిన నయమానును నశించిపోవాలి అనుకోకుండా దేవుని భయం కలిగి, దేవుని ప్రేమ కలిగి తన యజమానురాలి దగ్గరకు వెళ్ళి, అమ్మా, షోమ్రోనులో దైవజనుడైన ఎలీషా ఉన్నారు. అతని దగ్గరికి నా యజమానుడైన నయమానును పంపించండి అని తన యజమానురాలితో చెప్తుంది. అప్పుడు ఆమె నయమాను దగ్గరకు వెళ్ళి ఈ చిన్నది చెప్పిన మాటను చెప్తుంది. తన భార్య చెప్పిన మాటను బట్టి నయమాను తన రాజు దగ్గర అనుమతి పొంది షోమ్రోను వెళ్తాడు. అక్కడ దైవజనుడైన ఎలీషా ఇంటిని కనుగొని అక్కడికి వెళ్ళి దైవజనుడి ఇంటి దగ్గర నిలబడతాడు. అప్పుడు ఎలీషా తన శిష్యుడైన గెహజీని పంపించి 7 సార్లు యోర్దాను నదిలో మునగమని చెప్తాడు. ఈ మాట విన్న నయమానికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే అతను అన్న మాట ఏమిటంటే, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును పోగొడతాడని అనుకున్నాను. దమస్కు నదులైన అబానాయిను, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో నేను స్నానం చేసి శుద్ధి నొందలేనా అని రౌద్రుడై చాలా కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్తే నువ్వు చేస్తావు కదా, స్నానం చేసి శుద్ధుడవు కమ్ము అను మాట దానికంటే మేలైనది కదా అని చెప్పినప్పుడు అతడు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగగానే అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోతుంది. అతడు మరలా అతని పరివారంతో ఎలీషా దగ్గరకు వచ్చి కొన్ని బహుమతులు ఇవ్వబోతాడు. కానీ దైవజనుడు ఏమాత్రం కూడా వాటిని తీసుకోకుండా తన దేశానికి నయమానుని పంపించేస్తారు. ఈ విధముగా ఇశ్రాయేలు చిన్నది బానిసగా తీసుకురాబడినప్పటికీ దేవుని ప్రేమను చూపించి ఒక గొప్ప పనికి నడుం కట్టుకుంది. ఒకసారి ఆలోచించండి. ఆమె చూపిన విశ్వాసం, దేవుని ఎడల కలిగిన భక్తి, ప్రేమను బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆమె స్థానాన్ని సంపాదించుకుంది.